నా పేరు బర్నబా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూడకుండా చెప్తాను. 1వ వచనం. ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయశుద్ధ గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 11వ వచనం. నీతి నిమిత్తము నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కుబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద పట్టణము మరుగ ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, అది ఇంట నుండున్న వారందరికీ వెలిగించుటకే దీపపు స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ శక్తిని చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుటకు మీ వెలుగుని వారి యందు ప్రకాశింపనీయుడి. 17వ వచనం. ధర్మశాస్త్రమైనను వాచనములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేటకు వచ్చితేనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోవుచున్నవే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఏ పొల్లైనను ఏ ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ ఆజ్ఞలలో అల్పమైన యొక్క దానిని మీరు ఈ మనుషులకు ఎలాగూ బోధింపవాడెవడో వాడు పరలోక రాజ్యమందు మిగులు అల్పడనబడుదుడు. వీటిని గైకొని బోధింపవాడెవడో వాడు పరలోక రాజ్యమందు గొప్పవాడనబడుదుడు. 21వ వచనం. శాస్త్రుల నీతి కంటేను 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోకమందు ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోగొనని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. తన సహోదరుని చూసి కోపడు ప్రతివాడు విమర్శకు లోగొనను. తన సహోదరుని చూసి వృద్ధుడా అని చెప్పువాడు మహోషభకు లోగొనను. వృద్ధుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు. అంటే నేను నీతో చెప్పుదేమను కానీ మిస్ చేసాను. ఓకే. కానీ ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అది నీవు బలిపీఠము వద్ద నర్పణ అర్పింపునప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమైన కథలన్నీ నీకు అక్కడ విరోధమైనది ఏదైనా కలదని నీకు అక్కడ జ్ఞాపకము వచ్చిన ఎడల బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని వద్ద సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. నీవు నీ ప్రతి వారితో త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగింపును, న్యాయాధిపతి నిన్ను బంట్రుతికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసులు చెల్లించు వరకు నీవు అక్కడ నుండి బయటికి రానే రావని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పబోదేమనగా, ఒక స్త్రీ మొహం చూపు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయుచున్న వాడగును. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచినడలో దాన్ని నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినడల్లా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ అవయములలో ఒకటి నశించుట నీకు నరకంలో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా. తన భార్యను విడునాడు వాడు ఆమెకు ప్రత్యాగపత్రిక ఇవ్వవలెనని చెప్పబడినది. నీవు అప్రమాణం మరియు నీవు అప్రమాణం చేయక ప్రత్యాగపత్రిక ఇవ్వబడని చెప్పినా కదా. నేను మీతో చెప్పబోదేమనగా, వ్యభిచారమును కారమును బట్టి గాక తన భార్యను విడునాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారముగా చేయుచున్నాడు. విడునాడు దానిని పెండ్లువాడు వ్యభిచారము చేయుచున్నాడు. మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములన్నీ ప్రభువుకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పబోదనగా, ఏమాత్రము ఉట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నా తల తోడనవద్దు. నీవు ఏ వెంట్రుకను తెలుపుగాను నలుపుగాను చేయలేవు. నీవు అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దృష్టి నుండి పుట్టినది. నేను కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పబోదామనగా, దృష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు, వాని వైపు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఒకడు ఎవడైనను నీపై ఈ వాద్యము వేసి నీ అంగిని తీసుకొన గోరినాడలా వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు నిన్ను 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినాడలా వానితో కూడా 2 మైలు దూరం వెళ్ళుము. నిన్ను అడుగు వానికెమ్ము. నిన్ను అప్పు అడగగొనవారి వైపు నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ సహోదరుని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పబోదనగా, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండునట్లు నీ శత్రువును ప్రేమించి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేస్తున్నాడు. మీరు మీ సహోదరులకి వందనం చెల్లించిన ఎడల మీరేమి ఎక్కువ చేస్తున్నాడు? అన్ని జనులను అలాగూ చేస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులగుదురు. 5వ అధ్యాయం ఉండదరు. 6వ అధ్యాయం, మనుషులకు కనబడవలెనని లేని వారి ఎదుట మీ నీతి కార్యము జాగ్రత్త పడము లేని ఎడల పరలోక రాజ్యమందున్న మీ తండ్రి వద్ద మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. అంటే ఎదుటోళ్ళు చూడాలని మంచి పనులు చేయొద్దు అంటున్నాడు. పరలోక రాజ్యమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలమునందరు. నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని
ఆ, వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను నీ ముందర బోర ఉదింపవద్దు. నీవు అలా వాళ్ళు చేసేటట్టు. మనం చేయకూడదు. గుడ్. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తేలిక ఉండవలను. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 7వ వచనం. 6వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 7వ వచనం. మీరు అన్యజనుల వలె మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంశింపవద్దు. విస్తరించే మాటలు మాట్లాడుట వలన వారు తమ మనవి వినబడునని తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండవద్దు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. 9వ వచనం 10వ వచనం కలుపున్నాయి. కాబట్టి మీరు ఇలాగన ప్రార్థన చేయుడి. పరలోక రాజ్యమందున్న మా తండ్రి నీ నామము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపడునుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మమ్మును మేము మా బోనములు మా రుణస్థులు క్షమించి ఆల్రెడీ చెప్పాను కదా నీకు. బొనా కాదు, రుణం అంటే అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం. రుణం అంటే అప్పు. ఓకేనా? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును తేక దృష్టి నుండి శోధనలోకి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము. మీరు మనుషుల అపరాధం క్షమించినడలా పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించును. మీరు మనుషుల అపరాధం క్షమింపకపోని ఎడలా మీ తండ్రి మీ అపరాధాలను క్షమింపడు. మన ఎడల వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం క్షమిస్తే, మనం తప్పు చేసినప్పుడు దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండవద్దు. తాము ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని తమ ముఖమును వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడని ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. అచ్చట చిమ్మెటయు తుప్పును దాన్ని తినివేయును. దొంగలు కన్ను వేసి దొంగలేరు. పరలోక రాజ్యమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటను తుప్పును దాన్ని తినివేయదు. దొంగలను కన్ను వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడో నీ హృదయము అక్కడుండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినడలా నీ దేహము వెలుగు మయమైండును. నీ కన్ను చేడినదైతే నీ దేహము చీకటి మయమైండును. నీలోనున్న వెలుగు చీకటి మయమైండినడలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడైనా ఇద్దరు యజమానులకు దాసునిగా ఎండనేరడు. అతను ఒకని ప్రేమించి ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని పక్షముగా నుండి తృణీకరించును. కాబట్టి నేను మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. ఏమి తిందుమో అందువలన ఏమి తిందుమో నేను మీతో చెప్పబోదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో
అని మీ ప్రాణమును గూర్చినైనను ఏమి ధరించుకుందుమో అని నీ దేహము గూర్చినైనను చింతింపకుడి. ఆహారము కంటేను ప్రాణము వస్త్రము కంటేను దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడైనను చింతించుట వలన వాడు వాని ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. ఏమి ధరించుకుందుము అని చింతింపనేలా? అడవి పువ్వులు నెదుగూర్చుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను వీటిలో యొక్క దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. వేషధారులు వీటిని గూర్చి అన్ని జనులు వీటినన్నిటి విషయమై అన్ని జనులు అంటే చెప్పాగా, దేవుణ్ణి తెలియని వారు అన్ని జనులు వీటినన్నిటి విషయమై ఏం చేస్తారు? విచారించుతురు. ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును మొదట నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము గూర్చి అవి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. హై ఫై ఆకాష్ బాబాయ్. అయితే నీకు అందులో కొన్నిటికి మీనింగ్ తెలుసు, కొన్నిటికి తెలీదు. 6వ అధ్యాయం వెళ్ళే కొద్దీ అంటే నువ్వు వయసు పెరిగే కొద్దీ నీకు అన్నిటికీ దాని వెనకాల ఉండే భావాలు కూడా అర్థమవుతాయి. కానీ అన్ని పట్టినా నీకు సమయాన్ని బట్టి గుర్తొస్తాయి. ఓకేనా? ఇక 7వ అధ్యాయం ఒకటి ఉంది యేసుప్రభు ప్రసంగంలో. ఆ 7వ అధ్యాయం కూడా నువ్వు పర్ఫెక్ట్గా గుర్తుంచుకున్నావు అంటే నీ లైఫ్కి అదే ఇంకా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఓకేనా? 7వది కూడా ఫాస్ట్గా నేర్చుకోవాలి. అటు భావాలు నీకు వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా తెలుస్తాయి. ఇప్పుడు ఏదో బట్టి తర్వాత పెరిగే కొద్దీ మర్చిపోమాక. ప్రతిసారి ఎప్పటికప్పుడు నువ్వు వారానికి ఒకసారి చూడకుండా చెప్తా ఉంటే నీకు అవి ఎప్పటికప్పుడు గుర్తుంటానే ఉంటాయి, నువ్వు ఇంకా మర్చిపోవు. అదే ఇప్పుడు నేర్చుకుని ఒక నెల రోజులు మర్చిపోవు అనుకో, మళ్ళీ దాన్ని చదవకుండా మళ్ళీ మర్చిపోతావు. అలా కాకుండా 7వ అధ్యాయం కూడా కంప్లీట్ చేయి, వారానికి ఒకసారి అయినా చూడకుండా చెప్పు, ఎప్పటికప్పుడు దాన్ని గుర్తుపెట్టుకో. దాని భావాలు వయసు పెరిగే కొద్దీ నీకే అర్థమవుతాయి. సరేనా? సంక్రాంతి సెలవులు అయిపోతే నేను 7వ అధ్యాయము చెప్పేస్తాను. అంటే మధ్యలో సంక్రాంతి అవగొట్టేయాలి, న్యూ ఇయర్ లో ఏదో రకంగా అవగొట్టేయాలి. అప్పుడు దాకా 29 వచ్చిన చిన్నదే కదా, దానికన్నా ముందు 2 అధ్యాయాల కన్నా. సరేనా? ఓకే, దేవుడికి వందనాలు చెప్పి క్లోజ్ చేద్దాం. ఇంకా దేవుడికి వందనాలు. నేనే చదువుతున్నాను, మీరు అందరూ కూడా చదువుకుని చావండి అని చెప్పు. నేనే చదువుతున్నాను, మీరు అందరూ కూడా చదవాలి. అది బాయ్ బాయ్ అందరికి.